ఇప్పుడు మీరు కూడా మీ విండోస్ ల్యాప్టాప్లో ఇలా తెలుగులో ఎక్కడైనా టైప్ చేయొచ్చు. అది నోట్‌ప్యాడ్ గానీ, ఎంఎస్ వర్డ్ గానీ, ఎనీథింగ్ ఏదైనా ఎక్కడైనా. అది కూడా మీరు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్‌ని ఇన్‌స్టాల్ చేయకుండా. ఓకే. వీడియో స్టార్ట్ చేద్దాం ఇక. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యశ్వంత్ అండ్ యు ఆర్ వాచింగ్ జారిస్ పీసీ ఛానల్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం విండోస్ బటన్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్‌ని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ టైమ్ అండ్ లాంగ్వేజెస్ మీద క్లిక్ చేయాలి. అండ్ తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ అండ్ రీజియన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇట్లుంటుంది. సో ఇదంతా ప్రాసెస్ కన్నా మీరు డైరెక్ట్ టాస్క్ బార్లో లాంగ్వేజ్ మీద క్లిక్ చేసి మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ సెట్టింగ్స్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. సో ఇక్కడ మనకి యూఎస్ ఇంగ్లీష్ అండ్ ఇండియన్ ఇంగ్లీష్ ఉన్నది. సో ఇక్కడ మన తెలుగు లాంగ్వేజ్ని యాడ్ చేసుకోవడానికి ఇక్కడ మీద యాడ్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేయాలి. అండ్ తర్వాత ఇక్కడ సెర్చ్లో తెలుగు అని సెర్చ్ చేసి ఈ తెలుగు మీద క్లిక్ చేసి కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అండ్ మళ్ళీ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. ఓకే, మనకి తెలుగు లాంగ్వేజ్ యాడ్ అయింది. సో ఇప్పుడు ఒకసారి నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి టైప్ చేద్దాం. బట్ మనకి ఇది ఒరిజినల్ తెలుగు టైపింగ్లో అవుతుంది. సో ఇట్లా కాకుండా జస్ట్ మెసేజ్ టైపింగ్ చేస్తే కింద సజెషన్స్లో తెలుగు వర్డ్స్ రావాలి. సో ఇట్లా రావాలంటే మళ్ళీ ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ తెలుగు పక్కన 3 డాట్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి లాంగ్వేజ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి. అండ్ తర్వాత ఇక్కడ యాడ్ ఏ కీబోర్డ్ మీద క్లిక్ చేసి తెలుగు ఫోనెటిక్ మీద క్లిక్ చేయాలి. అండ్ తర్వాత ఇక్కడ మీద బేసిక్ టైపింగ్ అని ఉన్నాయిగా, దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక 5 minutes టైం తీసుకుంటుంది. వన్స్ ఇది ఇన్స్టాల్ అయ్యాక నెక్స్ట్ సెట్టింగ్స్ క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు టాస్క్ బార్లో లాంగ్వేజ్ మీద క్లిక్ చేసి తెలుగు ఫోనెటిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ నేను నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి టైప్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను జస్ట్ మెసేజ్ టైపింగ్ చేస్తే నాకు కింద తెలుగు వర్డ్స్ వస్తున్నాయి సజెషన్స్లో. అండ్ మీరు మీ లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవడానికి మీరు ప్రతిసారి టాస్క్ బార్ మీద క్లిక్ చేసి లాంగ్వేజ్ మీద క్లిక్ చేసి మీకు ఏ లాంగ్వేజ్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇదంతా ప్రాసెస్ కాకుండా మీరు డైరెక్ట్ కీబోర్డ్లో విండోస్ ప్లస్ స్పేస్ క్లిక్ చేసిన కొద్దీ మీరు లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ మధ్యలో స్విచ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎంఎస్ వర్డ్లో కూడా ట్రై చేద్దాం. సో ఇట్లా మీ ల్యాప్టాప్లో మీరు ఎక్కడైనా ఇలా తెలుగులో టైప్ చేయొచ్చు. సో ఇలాంటి ల్యాప్టాప్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.